ప్రాక్టీషన్ ఒక్కదాని కూర్చుంటున్నాయి గట్టిగా పెట్టుకుంటాను అవును ఇస్తున్నాను ఎందుకు ఇంకా ఎంతమంది ఫోన్ మంచి తారా టెల్లింగ్ సినిమా సెమెల్ వాళ్ళు టీఎల్ఎం చేపించి మనకు చేపించారు కదా మనతోనే ఎందుకు చేపించారు అసలు టీఎల్ఎం టీచర్స్ కాబట్టి మనం అవన్నీ నేర్చుకోవాలి కాబట్టి ఓకే నేను కొన్ని ఇప్పుడు ప్రిపేర్ యూజెస్ చెప్తా అసలు టీఎల్ఎం అంటే ఏంటో చెప్తా కొంచెం ఇంట్రడక్షన్ యూజెస్ చెప్తా అలాగే ప్రిపరేషన్ కూడా చెప్తా వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ టీఎల్ఎం అంటే ప్రిపరేషన్ టీఎల్ఎం అసలు టీఎల్ఎం అంటే ఏంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే మనం పిల్లలకి చెప్పాలి అంటే మనకు తెలిసి ఉండాలి అసలు అవునా మనం నేర్చుకోవాలి సపోజ్ ఎగ్జాంపుల్ ఇది చేయాలనుకోండి అసలు ఇది ఎలా చేయాలి ఏంటనేది మనం నేర్చుకోవాలి మనం నేర్చుకుని పిల్లలకి చెప్పాలి అందుకే ఇది కూడా ఒక మెటీరియల్ కదా వాళ్ళకి ఈజీగా చెప్పడానికి ఇది ఒక మెటీరియల్ సో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అనేవి ఆర్ యూజ్డ్ టు మేక్ లెర్నింగ్ మోర్ ఎంగేజింగ్ అండ్ ఎఫెక్టివ్ they can help use it to illustrate concepts ఇప్పుడు పిల్లవాడికి అంత మనం చిన్న పిల్లలకి కదా చెప్పబోయేది బిలో ప్రైమరీ అంటే ప్రైమరీ అంటే చిన్న పిల్లలు వాళ్ళకి మనం చెప్పిన కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా గుర్తుండవు ఏ కాన్సెప్ట్ కూడా గుర్తుండదు ఫర్ సపోజ్ ఇది చూపిస్తే ఇవి పళ్ళు అని చూపిస్తే అవి గుర్తుండిపోతాయి వాళ్ళ బాడీలో ఉన్న పార్టే అది ఈవెన్ దో అయినా గుర్తుండదు అన్నమాట ఇవి పళ్ళు ఇవి ఇలా ఉంటాయి అని చూపిస్తే పిల్లవాడికి ఈజీగా గుర్తుండిపోతుంది అంటే ఊహించుకుంటాడు అన్నమాట కాన్సెప్ట్ తర్వాత రీఇన్ఫోర్స్ ఫ్యాక్ట్స్ నిజాలు అనేవి తెలుసుకుంటారు ఈ టీఎల్ఎమ్స్ ద్వారా అంటే ఏది నిజం కాదు అనేది కూడా ఈ టీఎల్ఎమ్స్ ద్వారా పిల్లలు తెలుసుకుంటారు ఇంకోటి స్టూడెంట్స్ రిటైన్ ఇన్ఫర్మేషన్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒక స్టోరీ ఏదైనా ఒక వస్తువు గురించి యూజ్ చెప్పామన్నమాట అది గుర్తుంటుంది పిల్లవాడికి అది సపోజ్ డేస్ ఆఫ్ వీక్ అనేది చెప్పామన్నమాట సండే సాటర్డే మండే అనేవి చెప్పాము అంటే ఈజీగా గుర్తుండవు పిల్లలకి కదా అదే ఇలా కొంచెం టీఎల్ఎం చేసి ఇలా అంటే ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి టీఎల్ఎం అన్నమాట ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు టీఎల్ఎం అనేది ఎలా యూజ్ చేయాలంటే ఇలా యూజ్ చేయాలి క్లౌడ్స్ ఇవి డేస్ ఆఫ్ వీక్ వాటికి ఇప్పుడు చెప్తాం మనం సండే సాటర్డే మండే అని చెప్తాం గుర్తుండదు అదే ఇది చూపించి ఇది సండే సారీ మండే ట్యూస్డే వెడ్నెస్డే అలా చెప్తే ఈజీ గుర్తుంటుంది అన్నమాట పిల్లవాడికి అలా ఎందుకు గుర్తుంటుంది అంటే చిన్న పిల్లవాళ్ళకి ఎప్పుడు కూడా మనం చెప్పింది అంత ఈజీగా గుర్తుండదు చూపించిందే గుర్తుండదు విజువల్ గా మనం ఏదైతే చూపిస్తామో అదే గుర్తుండదు ఆ ఏజ్ పిల్లవాళ్ళకి సో టీఎల్ఎమ్స్ అనేవి మనకి యూజెస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంకొకటి వీడియోలో ఎంతుందో కృష్ణ తిత్తనే ఉంది లైట్గా వస్తుంది ఏంటి ప్లీజ్ డాడీ పల్లిదాన ఆవదానికి అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్తే ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు టీఎల్ఎం ద్వారా ఇంకొకటి రీఇన్ఫోర్స్ ఫ్యాక్ట్స్ నిజాలు అనేవి తెలుసుకుంటారు ఇంకొకటి రిటైన్ ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుంచుకోగలుగుతారు టీఎల్ఎం ద్వారా ఏదైనా ఈజీగా గుర్తుంచుకునే వేలో మనం టీఎల్ఎంస్ ని యూజ్ చేయొచ్చు అన్నమాట ఇంకొకటి యూజెస్ ఆఫ్ టీఎల్ఎం మేకింగ్ లెర్నింగ్ ఫన్ ఇంప్రూవ్